హలో గాయ్స్! ఇదైతే ట్యూస్‌డే వ్లాగు. సో, ఆ రోజైతే పూజ చేయాలనేసి ముందు రోజైతే ఇల్లైతే క్లీన్ చేసుకున్నాను. తడిగుడ్డ పెట్టేసి తుడిచేసాననమాట. ఇంక మార్నింగ్ లేవగానే ఇల్లు ఊడ్చేసిని, తలస్నానం చేసి రెడీ అయ్యాను. ఇంక మా వారికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఒకవైపు రైస్ పెట్టేసి, ఇంకా దోసకాయ పప్పయితే చేశాను. ఇంకా మా బాబు కోసం అయితే నార్మల్ పప్పయితే తీసి పక్కన పెట్టేశాననమాట ఒక గిన్నెలో. ఇంకొక గిన్నెలో వచ్చేసి పక్కన వాళ్ళు పరిచయమయ్యారు. సో, ఆ బాబుకి కూడా కొంచెం పెడదామనేసి తీశాను. ఇంకా నైట్ అయితే గోంగూర పచ్చడి తాలింపు పెట్టేశాను. సో, అది కూడా ఉంది. ఇంక ఇదంతా బాక్స్ ప్రిపేర్ చేయాలి. మా వారు రెడీ అవ్వటానికి వెళ్ళారు. ఇంక ఈలోపు అయితే నేను పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుందాం అనేసి క్లీన్ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకొక బాక్స్లో అయితే రైస్ పెట్టేశాను. ఇంకొక బాక్స్లో వచ్చేసి పప్పు అయితే పెట్టేశాను అనమాట. దోసకాయ పప్పు చేశాను. సో, అదైతే పెట్టేశాను. ఇంకొక చిన్న బాక్స్లో వచ్చేసి గోంగూర పచ్చడి తాలింపు పెట్టేశాను. మా వారికి పప్పు ఉంటే ఏదో ఒకటి ఉండాల్సిందే. ఫ్రైలు కానీ ఏదైనా చట్నీలు కానీ నంచుకోవటానికి ఏదో ఒకటి ఉండాలి. సో, అది కూడా పెట్టేశాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ కర్రీ బాక్స్ అన్నిటిని కడిగేసి క్లాత్తో తూడ్చేసేసి బాక్స్లో అయితే పెట్టేశాను. రీసెంట్‌గానే స్టార్ట్ చేశాననమాట లంచ్ బాక్స్ పెట్టడం. వాళ్ళ ఆఫీస్‌లో అంతకుముందు తినేవారు. ఇప్పుడైతే తీసేశారంట. సో, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సొస్తుంది. మార్నింగే లేవాల్సొస్తుంది. పూజ చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ లేచాననమాట. నిద్ర అయితే అస్సలు సరిపోలేదు. ఇంకా బాబు ఉంటాడు కదా! వాడిని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకొని, పూజ చేసుకొని, వంట ఇవన్నీ కొంచెం కష్టమవుతాయి అనేసి వాడు లేవకముందే మార్నింగే లేచేసి ఇవి ప్రిపేర్ చేసేసుకొని స్నానం చేసి పూజ అయితే చేసేసాను. ఇంకా మా వారికి పెట్టే లంచ్ బాక్స్ సెట్ వచ్చేసి నేనైతే మీషోలోనో, అమెజాన్‌లోనో ఆర్డర్ పెట్టుంటున్నాను. 300 అలా కాస్ట్ పడింది. నేనే సెలెక్ట్ చేసి పెట్టేశాననమాట. చాలా బాగుంది క్వాలిటీ కానీ కాస్ట్‌కి తగ్గట్టు ఉందనమాట. సో, అదైతే పెట్టేశాను. ఈ లంచ్ బాక్స్‌కి అయితే సరిపోవట్లేదు అనేసి వేరే గిన్నెలో పెడుతున్నాను. కొంచెమే ఉంటుంది అది. అందుకే సరిపోవట్లేదని కొంచెం పెద్ద బాక్స్‌లో అయితే పెడుతున్నాననమాట. ఇంకా వీటితో పాటు అప్పుడప్పుడు స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టేదాన్ని. ఇప్పుడైతే వద్దంటున్నారు. మార్నింగ్ తినేసి వెళ్తున్నారు. సో, అందుకే పెట్టట్లేదు. ఇంక ఇక్కడైతే మా వారు వెళ్తుంటే మా బాబు అయితే వెనకే వెళ్ళిపోతున్నాడనమాట. వాడే ముందెళ్తాడు. ఇంక మా వారికంటే ఏడుస్తాడు రోజు ఎళ్ళే ముందు. ఇంకా బాబుకి స్నానం కూడా చేపించలేదు. మా వారు వెళ్ళిన తర్వాత ఇంక బాబుకి స్నానం చేపిచ్చేసి తినిపించి పడుకోబెడతాననమాట. ఇంక అప్పుడైతే స్నానం చేపించలేదు మార్నింగే. ఇంక మా వారు వెళ్ళిన తర్వాత చేద్దామనేసి ఆగాను. ఇంక చూడండి డోర్లు తీయగానే వెళ్ళిపోతాడు. చూడండి ఎలా చేస్తాడో. బాయా బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు. ఇంకా ఈరోజైతే బెటర్ అనమాట. బాగా ఏడవలేదు. రోజైతే గిలగిల కొట్టేసుకుంటాడు. నన్ను కూడా కొడతాడు. ఇంక ఇక్కడైతే పూజ చేశాను కదా! నేనైతే గడపలకి నాకైతే 3 వైపులు ఉంటదనమాట బయట నుంచి. సో, 3 వైపులా కూడా నేనైతే పసుపు రాసి బొట్లు పెడతాను. ఎందుకంటే ఒకవైపు లక్ష్మీదేవి వస్తే ఇంకోవైపు దరిద్ర లక్ష్మి వస్తదంట. సో, 3 వైపులా బాల్కనీ సైడు అలాగే వాషింగ్ మిషన్ సైడు ఇంకా మెయిన్ డోర్కి వెళ్ళి నేనైతే ఇలా పసుపు పూసి బొట్లు అయితే పెడతానమాట. అదే చూపిద్దామనేసి వీడియో అయితే తీశాను. ఇంకా మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఇంక వాడికి వేడి నీళ్ళు పెట్టేసి స్నానం అయితే చేపిచ్చేసి తినిపించి పడుకోబెట్టాను. నేను కూడా తినేసాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా టెర్రస్ పైకి అయితే వెళ్తాము. చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది. రోజు వెళ్తాం అనమాట. కొంచెం ఎండ తగులుతుంది అనేసి ఇంట్లో ఉంటాం కదా, ఎండ ఎక్కువ రాదు. సో, బయట కాసేపు అలా తిరిగితే ఎండ తగులుతుంది అనేసి ఇక్కడైతే బల్లాలు కూడా ఉన్నాయి కూర్చోడానికి. ఇంకా నేనైతే కూర్చుంటే మా బాబు అయితే చాలాసేపు ఆడుకుంటాడు. వేరే పిల్లలు కూడా వస్తారు కానీ ఈరోజు రాలేదు. వీడొక్కడే ఆడుకుంటున్నాడు. ఇంకా ఆడుకున్న తర్వాత కిందకైతే వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే స్నానం చేయించాలి కదా! ఇంక బాబుకి అయితే స్నానం చేపించి నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యాను. ఇంకా అన్నం కూర వండేసాననమాట. నేనైతే చూపిలేదు వీడియోలో. టమాటా రసం పెట్టేశాను. అలాగే మా బాబుకి ఎగ్ ఫ్రై చేశాను. మేమైతే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా కాసేపు కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా టీవీ ముందైతే ఒక 1 అవర్ అలా కూర్చొని టీవీ అయితే చూస్తామన్నమాట. ఇంకా చూడండి ఈ గ్యాప్లో మా బాబు అయితే ఇల్లు అంతా ఎలా చేశాడో. ఇదంతా సర్దుకునేసరికి నాకైతే దోల తీరిపోతుందనమాట. అస్సలు ఒప్పుకుండట్లేదు. ఇవన్నీ చేసి మళ్ళీ ఇంట్లో ఇవన్నీ సర్దాలంటే వీడియో అయితే అంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.